ఇదేమన్నా మీ తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారా ఏంటి? ఏదో మీరు నేషనల్ మీడియాలో మీకు నోటుకొచ్చింది మాట్లాడేస్తున్నారు. అంటే లోకేష్ గురించి అక్కడ పంపు కొడుతున్నారు. కొన్ని లక్షల మంది ప్రజలు కొన్ని వేల ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ తీసుకొచ్చి గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ధర్నాలు చేస్తూ ఉన్నారు, గొడవలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్యాసింజర్స్ సేఫ్టీని గాలికి వదిలేశారు. ఇప్పుడు మరి వీళ్ళు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలు అంటే పీరియాడిక్ రివ్యూలు చేయకపోవడం వలన ఈ యొక్క డ్యామేజ్ వచ్చింది. ఒకవేళ జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ఈ రీల్స్ మంత్రి సమాధానం చెప్తాడా? ఎవరు చెప్తారండి? మొన్నే అహ్మదాబాద్లో ఘటన జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు దాకా ఏముందనేది ప్రజల ముందు పెట్టాలా? అసలు కారణం ఏం జరిగింది, అసలు ఎందుకు ఫ్లైట్ కూలిపోయింది, దానికి సంబంధించిన ఆ ఘటనకు సంబంధించిన కారణాలు ఇప్పుడు దాకా పబ్లిక్ డొమైన్లో పూర్తి స్థాయిగా పెట్టాలా? అది మరొక ముందే ఇవాళ తీసుకొచ్చి ఫ్లైట్ రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చారు, బాగానే ఉంది. పీరియాడిక్ రివ్యూ ఏది నాయనా? ఇక్కడే కదా మీకు తెలిసిపోతుంది మీ సామర్థ్యత ఏంటనేది. అక్కడ ప్రపంచ దేశాల నుంచి రష్యన్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉంటుండగా మరి ఇంత దారుణమైన ఇన్సిడెంట్ భారతదేశ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే భారతదేశం పరువు పోయినట్టు కాదా ఈ యూజ్లెస్ మినిస్టర్ వలన, ఇన్కాంపిటెంట్ మినిస్టర్ వలన? కేవలము అందులో తెలుగోడంట, సిగ్గు కూడాను. ఇన్కాంపిటెన్సీ ఇక్కడ ఏంటనేది క్లియర్గా కనబడతా ఉంది. ఇంకా ఇప్పటిదాకా ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవ్వడానికి ఇంకొక వారం 10 రోజులు పడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటనుకున్నారు, ఎవరైతే ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మళ్ళీ ఆర్డర్ వెనక్కి తీసుకుని ఫిబ్రవరి దాకా టైం ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక రకంగా ప్రైవేట్ వాళ్ళు, ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు బెట్టి చాకరీ అంటారు. మన పూర్వం రోజుల్లో గొడ్డి చాకరీ అని వినేవాళ్ళం. ఆ రకంగా గొడ్డి చాకరీ చేయిస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే వాళ్ళకి రెస్టింగ్ పీరియడ్ వారం రోజుల్లో చూసుకుంటే 36 గంటల మట్టుకు ఇస్తున్నారు. ఇందులో ఇంకొక దారుణమైన అంశం ఏంటో చెప్పమంటారా? ఇందులో ఎవరైనా వాళ్ళు లీవ్ తీసుకున్నారు అనుకోండి, ఒక పర్సనల్ లీవ్, కానీ ఆ లీవ్ కూడా 36 గంటల్లోకి మినహాయించేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒక అర్జెన్సీ వచ్చి ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో లీవ్ పెట్టారు అనుకోండి, ఈవెన్ పైలట్స్ కానీ క్రూ కానీ ఎవరైనా కానీ వాళ్ళు వారం రోజుల పాటు గొడ్డు చాకరీ చేసేయాలి. వాళ్ళకి 36 అవర్స్ వర్తించదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే ఇంత దారుణంగా మరి రామ్మోహన్ నాయుడు గారు ఈయన మంత్రి కింద ఉంటూ ఈ రకమైన కార్యక్రమం చేస్తూ కేవలం మిస్టేక్ ఏంట్రా అంటే లైట్గా తీసుకున్నాడు. పీరియాడిక్ రివ్యూ చేయకపోవడము ఇది ప్రధానమైన లోపం. నెంబర్ 2, ఫేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఇంప్లిమెంట్ చేసేదేదో ఫేజ్డ్ మేనర్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్. మీరు సంవత్సరంన్నర టైం ఇచ్చారండి ఈ ఎఫ్డిటిఎల్ నార్మ్స్ని ఫాలో కావాలి అని చెప్పి. మరి దీనికి సంబంధించి పైలట్స్ ఉండాలి కదా. మరి పైలట్స్ని ఎంతమందిని హైర్ చేసుకున్నారు? ఆ పైలట్స్ ఈ పలానా 3 monthsకి 150-200 మంది పైలట్స్ని హైర్ చేసుకున్నాము. పోనీ ఇండియాలో లేరు ఆ కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు, మేము వేరే దేశాల నుంచి తెచ్చుకున్నాము. ఇవన్నీ కూడా పీరియాడిక్ రివ్యూ చేయాలి కదా. ఎందుకు చేయలేదు?